హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ టాక్స్. బాగున్నారు కదండి మీరు? నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు దోసకాయ రోటి పచ్చడి గురించి చెప్తున్నానండి. దోసకాయ చాలామంది తినరు కదండి. నేను ఒక దోసకాయ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా పైన చెక్కు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత 2 హాఫ్ల కింద చేసుకోవాలండి. అది కూడా గింజలు తీసుకోవాలి. 2 హాఫ్లు ఎందుకు చేసుకున్నానంటే, ఒక హాఫ్ పెద్ద ముక్కల కింద, ఒక హాఫ్ చిన్న ముక్కల కింద అది మీకు చూపించాను కదా. పక్కన 6 పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు అండి. ఒకటేమో చిన్న చిన్న పీసెస్ కింద కోసుకున్నాను హాఫ్. ఇప్పుడు కడాయి పెట్టుకుని పెద్దగా కోసుకున్నాను కదండి, అవి వేయించుకుంటాను. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత ఈ ముక్కలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు పెద్దగా కోసుకున్నవి అవి ఆపేయాలండి. అవి 6 మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుందండి. తర్వాత చల్లారిన తర్వాత గ్రైండర్లో తీసుకోవాలండి, చిన్న మిక్సీ జార్లోకి. చాలామంది దోసకాయ అంటే తినరు కదండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. రోటి పచ్చడి కింద దోసకాయ పప్పు అవి కూడా బాగుంటాయండి. సమ్మర్లో దోసకాయ తింటే మంచిది కదండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చల్లారినాయండి, నేను మిక్సీ జార్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, చింతపండు, సరిపడా సాల్ట్ అండి. ఒక ½ స్పూన్ సాల్ట్ వేసాను. దాన్ని చూసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. జీలకర్ర కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదండి, దానిలో ఈ పేస్ట్ అంతా వేసి బాగా మిక్స్ చేయాలండి. తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు కంపల్సరీ పెట్టుకోవాలండి. తాలింపు పెడితేనే బాగా టేస్టీగా ఉంటుందండి. దానికి ఒక స్పూన్ ఆయిల్ వేసి అది కాగిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, 2 ఎండుమిర్చి చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని వేసుకున్నానండి. దీనిలో జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. ఇది బాగా వేగిన తర్వాత అది దీనిలో వేసుకొని కలిపేసుకున్నానండి. అంటే నీట్గా వచ్చేస్తుంది అది మొత్తం ఆయిల్తో సహా. అది దానిలో వేసుకొని కలుపుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేయాలండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. కొంచెం ఘాటుకున్న వాళ్ళు అయితే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. చూసారు కదండి ఈ రోటి పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రూపాయలు తీసుకోండి. ఈ రోటి పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అది వేగిపోయింది కదండి, బాగా వేయించక్కర్లేదు. అది చల్లారిన తర్వాత మిక్సీలో తీసుకున్నానండి. అది మొత్తం తర్వాత ఇందాక చింతపండు అది తీసుకున్నాను కదా, కొంచెం దానికి సరిపడా సాల్ట్ అండి. ఒక ½ స్పూన్ సాల్ట్ వేసాను. ఒక కొంచెం తక్కువ, ఒక స్పూన్ అండి. అవి మెత్త గ్రైండ్ చేసిన తర్వాత దానిలో వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కింద కోసుకుని కదా బాక్స్ అవి దానిలో వేసుకోవాలండి.
ఇందాక పెట్టిన కడాయిలోనే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత ఒక పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, జీలకర్ర. అవేమీ వేయలేదు ప్రస్తుతానికి, లేవని కొంచెం ఎండుమిరపకాయలు 2 వేసేసుకున్నానండి. అవి తాళం పెట్టుకుంటే బాగుంటుంది. కంపల్సరీ తాళం పెట్టాలండి. చాలా ఇష్టంగా తింటారు దోసకాయ పచ్చడి అంటే. ఇలా చేసుకుందండి. మామూలుగా అయితే దోసకాయ తింటారు కదా, ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తాలింపు పెట్టిన తర్వాత మొత్తం దానిలో స్టవ్ ఆఫ్ చేసేయాలండి. మొత్తం కలుపుకోవాలి. అది మొత్తం కలిసేందుకు తిప్పుకొని తీసుకోవాలి. ఈ చట్నీ అన్నంలోనే బాగుంటుందండి, రైస్లోకి, చపాతీల్లోకి, ఇడ్లీలోకి ఇలా బాగోదు. ఓన్లీ రైస్లోకి బాగుంటుంది. మీకు కనుక ఈ దోసకాయ చట్నీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.